ఇక్కడితో ద్వాదశ అధ్యాయానికి స్వస్తి పలికి మరో అధ్యాయంలోకి ముందుకెళ్దాం. రావణుడు హనుమంతుడి వైపు చూశాడు. ఈ మహా తేజస్వంతుడు ఎవడై ఉంటాడు? నాడు నేను కైలాసాన్ని చెలింప చూసినప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు. ఒకవేళ ఆయన, లేదంటే బాణాసురుడా అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగాడు. తన మంత్రి అయిన ప్రహస్తుని వైపు చూశాడు రావణాసురుడు. వీడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో, మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు అన్నాడు ప్రహస్తుడు. ఆంజనేయుడితో మాట్లాడుతున్నాడు. ఓ వానరా, నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. నువ్వు దేవేంద్రన్ దూతగా వచ్చావా? యమవరుణ కుబేరులతో ఎవరైనా చారుకృత్యానికి పంపారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వంలో ఉన్న నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ లంకా నగరంలో ఎందుకు అడుగుపెట్టావు? నిజం చెప్తే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఎప్పుడైతే రావణాసుడు ప్రహస్తుని వైపు చూసి కనుక్కోమన్నాడో, ప్రహస్తుడు హనుమంతుడిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. వానరా, నువ్వు భయపడకుండా నిజం చెప్పు. నిజం చెప్తే నిన్ను వదిలేస్తావు, నీకేం కాదు. నువ్వెవరు? దేవేంద్రుడికి దూతగా వచ్చావా? యమవర్ణ కుబేరుల్లో ఎవరైనా నిన్ను వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి కనుక్కొని రమ్మని చారుకృత్యానికి పంపించారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? విష్ణువే నిన్ను విజయకాంక్ష కోసం పంపించాడా? ఆకారంలో చూస్తే కోతిలా ఉన్నావు, కానీ నీ తేజస్సు చూస్తూ ఉంటే మామూలుగా లేదు, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ లంకా నగరానికి ఎందుకు వచ్చావో చెప్పు. నిజం చెప్తే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్తున్నాడు. ఇంద్ర యమ వర్ణ కుబేరుల్లో నాకు ఏ సంబంధం లేదు. విష్ణు ప్రేరణతోనూ నేను రాలేదు. నేను వానరుణ్ణి. ఆ వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవదానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బంధించవు. అది నాకు పితామహుడు ఇచ్చిన వరం. మీ మహారాజును చూడాలనే కోరికతో నేను బంధుత్రుడినై నటించి ఇలా వచ్చాను అని రావణుని వైపు తిరిగాడు. ఆంజనేయుడు ఎలా అంటాడు? నాకు ఏ ఇంద్రుడు, యముడు, వరుణు, కుబేరులతో సంబంధం లేదు. వాళ్ళెవరు నన్ను పంపించలేదు. విష్ణువు కూడా నన్ను పంపించలేదు. నేను వానరుణ్ణయ్యా. నా సహజత్వంతో ఇటా వచ్చాను. మీ రాజును చూడాలనుకున్నాను. ఈ వనాన్ని నాశనం చేస్తే నన్ను బట్టి మీ దగ్గర తీసుకొస్తారని చెప్పి వచ్చాను. మా పితామహుడు నాకు వరం ఇచ్చాడు. నన్ను ఏ అస్త్రం బంధించలేదు. నాతో ఎంత బలవంతులైనా నాతో గెలవలేరు. అయినా కూడా మీ బంధనానికి బందీ అయినట్టుగా నటించి మీ రావణుని చూడటానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. లంకేశ్వర, సుగ్రీవ సందేశంలో నీ దగ్గరికి వచ్చాను. ఆయన సోదర ప్రేమతో నీ కుశలం అడుగుమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే యుహపరుల్లో నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఎప్పుడైతే మాటలు చెప్పాడో ఎమ్మటే రావణుడు వైపు తిరిగాడు హనుమంతుడు. రావణ, సుగ్రీవుడు సందేశంతో నీ దగ్గరికి వచ్చాను. నేను దూతగా వచ్చాను. సుగ్రీవుడు నీకు సందేశం పంపించాడు. ఆయన సోదర ప్రేమతో నువ్వు ఎలా ఉన్నావో కనుక్కోమన్నాడు. ఆయన చెప్పిన మాటలన్నీ సావధానంగా విను. వింటే ఇద్దరికీ మంచిది. ఇక సందేశం చెప్తున్నాడండి. మా ప్రభు ఏమన్నాడో వినిపిస్తాను. రథ గజ తురగ పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు. ఆయన లోక ప్రజలందరినీ పిచ్చువాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమానమైన తేజస్సు గల మా మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్ద కొడుకు దండకారణ్యానికి వచ్చాడు. ధర్మవర్తనుడు, తీవ్ర బలపరాక్రమ సంపన్నుడు. ఆయన రామచంద్రుడు వెంట తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత వచ్చారు.
జనకరాజపుత్రి పతివ్రత అయిన సీత ఒకనాడు దండకారణ్యంలో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తే ఆ రాకుమారులు కిష్కింధకి వచ్చారు. ఋష్యముఖం పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేష భారం వహించాడు మా ప్రభు. వానర రాజ్యం సుగ్రీవునికి దారోపోషించాడు రాముడు. మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి నువ్వెరగని వాడు కాదు. అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేల కూర్చాడు రాముడు. ఆడిన మాట ప్రకారం వానర సేనలని 4 దిక్కులుగా పంపించాడు సుగ్రీవుడు. మా వానర యోధుల్లో కొందరు వైనతేయులు, మరికొందరు వాయుదేవుని వనములు, అందరూ తీవ్ర గమనం గలవారే. వారిలో నేను వాయువుకి ఔరాసుడైన హనుమంతుడిని. 100 యోజనములు సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను, నిన్ను చూశాను. ఇలా చెప్తున్నాడండి. సందేశం పంపించాడు కదా సుగ్రీవుడు, ఆ సందేశం వివరిస్తున్నాడు రావణుడికి. మా ప్రభువు చెప్పాడు, ఎవరనుకుంటున్నావు? దశరథ కుమారుడు రాముడు తండ్రి మాటకై వనవాసానికి వచ్చాడు. ఆయనతో పాటు తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీత కూడా వచ్చారు. ఆ సీత అడవిలో కనిపించకుండా పోయింది. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులిద్దరూ ఋష్యముఖం దగ్గరికి వచ్చారు. సుగ్రీవునితో మైత్రి చేశారు. వాలి తెలుసు కదా నీకు ఎంత బలవంతుడో. ఒకే ఒక్క బాణంతో వాయుని నేల కూల్చాడు శ్రీరాముడు. నీకు తెలుసు కదా వాలి, నువ్వే ఆయన్ని గెలవలేవు. అటువంటి వాళ్ళని ఒక్క బాణంతో చంపేశాడు. ఇక చూసుకో మరి శ్రీరాముడు ఎంత గొప్పవాడు. సుగ్రీవుని మైత్రితో సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశాడు. సీతాన్వేషణ భారాన్ని సుగ్రీవుడు తీసుకొని మమ్మల్ని అన్వేషణకై పంపించాడు. మా వానర యోధుల గురించి నీకు తెలుసు కదా. వాళ్ళలో వైనతేయులు, మరికొందరు వాయుదేవుని తనయులు, అందరూ తీవ్ర గమనం గలవారే. అటువంటి వారిలో నేను వాయుదేవుడి పుత్రుణ్ణి, హనుమంతుడిని అంటారు నన్ను. సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను, ఆ పైన నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడివి, తపస్వివి, ప్రాజ్ఞుడివి. అటువంటి నీకు పరభార్య అపహరణ ఉచితం కాదు. నీ వంటి ధీమంతుడు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు. రామ లక్ష్మణుల ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడో సుఖంగా ఊపిరి తీసుకోలేడు. ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితమై ధర్మార్థ సంయుతంతో ఆయన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయన ఎవరనుకుంటున్నావు? మానవ రూపం ధరించిన దైవం. ఇక నేను సీత జాడ తెలుసుకున్నాను. మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన. నువ్వు సీతను అపహరించడం అంటే 5 పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికేవాడు ఉండడు కదా. అలానే సీత అపహరించడము, తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడు ధర్మపరుడు కనుక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు. దేవాసురులకు నిన్ను చంపటం సాధ్యం కాదు. కానీ మానవుడైన రాముడు, వానరుడైన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది అని హెచ్చరించాడు. నువ్వు మామూలువాడివి కాదు రావణ, అన్నీ తెలిసిన వాడివి. నువ్వు కూడా మంచి తపస్శాలివి. అందుకే చెప్తున్నాను, మంచిగా సీతాదేవిని విడిచిపెట్టి రాముని అప్పచెప్పు. ధర్మంగా ఆయన భార్యని ఆయనకు అప్పచెప్పేసి. నువ్వు ఎంతో ధర్మార్థుడివి, ధర్మపురుషుడివి మాకు తెలుసు. అందుకే నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదని ఆలోచించి ఈ సందేశం నీకు పంపించారు. దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యం కాదేమో, నీ వరం అలా ఉందేమో. కానీ మానవుడైన రాముడు నిన్ను చంపగలడు. వానరుడైన సుగ్రీవుడు నిన్ను చంపగలడు. అధర్మం మీద ఎప్పుడైనా ధర్మమే విజయం సాధిస్తుంది, అది నీకు తెలుసు. నిన్నటి వరకు నువ్వు ధర్మకర్మలు ఫలం అనుభవించావు.
ఇప్పుడు సీతాపహరణ అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది. జనస్థానంలోని యోధులందరూ రాముని చేతుల్లో నేలకూలిన విషయం విన్నావు. మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు. రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడు ఇంకా నీ శ్రేయస్సు మార్గం తెలుసుకోవాలి. ఇంత చెప్పడం దేనికంటావేమో. నేను నీ లంకారంగాన్ని సర్వనాశనం చేయగలను, కానీ రాముడి కథ అభిమతం కాదు. సీతాపహరణ చేసిన వాణిని తానే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. పైగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్టు లేదు. సర్వలంకానాశన రూపిణి. ఆమె కాలరాత్రి. కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు. రామ క్రోధాగ్ని, సీత తేజాగ్ని, ఈ రెండు నీ లంకని సర్వనాశనం చేస్తుంటే చూడక తప్పదు నీకు. నా మాట విను. నీ సచిన సామంత బంధుమిత్రకోటిని రామబాణాగ్నికి ఇంధనం చేయకు. ఈ సర్వభూతాలు ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వంగా సృష్టించగలవాడు రాముడు. విష్ణునామ పరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు. చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలవలేరు. ఆయన తలుచుకుంటే వీరెవరూ అభయం కూడా ఇవ్వలేరు అన్నాడు. మంచిగా చెప్పాడండి రావణాసుడికి. నువ్వు ఇప్పటివరకు మంచి కార్యక్రమాలు ఎన్నో చేసావు, దాన ధర్మాలు చేసావు, మంచి కీర్తి గడించావు. నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి కాబట్టే నిన్ను చంపడం ఇష్టం లేక ముందుగా ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఎవరనుకున్నావు రాముడు అంటే? ఎవరనుకుంటున్నావు సీత అంటే? దేవరాక్షసులతో నువ్వు చావు లేదనుకొని సంబరపడుతున్నావేమో. రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు. వీళ్ళ చేతిలో నీకు చావు లేదని ఎక్కడా లేదు కదా. గుర్తుపెట్టుకో. నీ రాక్షస జనాన్ని అందరినీ సంహరించాడు రాముడు. నీ యోధులను ఎంతోమందిని రాముడు ఆల్రెడీ చంపేశాడు. మహావీరుడైన వాళ్ళే రాముడితో తలపడలేక మరణించాడు. రామసుగ్రీవుల మైత్రి గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఇంకా నీ శ్రేయస్సు గురించి ఆలోచించుకో. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తుంది అనుకుంటున్నావు? ఇప్పటి వరకు నీవు చేసిన పుణ్యకార్యాల యొక్క పుణ్యాన్ని అనుభవించావు. కానీ ఇప్పుడు సీతాపహరణ చేసిన వాడిగా నువ్వు చేసిన అధర్మ ఫలితాన్ని కూడా అనుభవిస్తావు. నిన్ను ఈ లంకను నాశనం చేయటం నాకు పెద్ద విషయం కాదు, కానీ ఆ రాముడు తన సీత అపహరించిన వాడిని తానే వధిస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పడు. అందుకనే ఆయన కోసం నిన్ను వదిలిపెడుతున్నాను. రాముడేమి తక్కువవాడు కాదు. విష్ణువుకి సమానమైన పరాక్రముడు. ఆయన ఎదుట నిలవలేరెవరు. చతుర్ముఖుడు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ ఎవ్వరు కూడా నిన్ను ఆయన నుంచి కాపాడలేరు. కనుక ఆలోచించుకో అని చెప్పాడు. హనుమంతుని మాటలు విన్న రావణుని క్రోధం అందులు దాటింది. ఈ వారణునికి శిరచ్ఛేదం చేయండి అన్నాడు. ఎప్పుడైతే హనుమంతుడు మంచిగా ఇవన్నీ చెప్పాడో రావణుడికి ఒక్కసారిగా కోపం పెరిగిపోయింది. ఏంటి నన్నే అంటాడా? ఈ వానరుడికి శిరచ్ఛేదనం చేయండి అన్నాడు. తల తీసేయండి అన్నాడు. అది విని విభీషణుడు, రాక్షసేశ్వర, ఆవేశాన్ని విడిచి క్షమాహృదయంతో ఈ విషయాన్ని పరిశీలించాలి అన్నాడు. విభీషణుడు మధ్యలో అడ్డుకొని, అన్నయ్య ఒక్క విషయం విను. కంగారు పడకు, కోపం తెచ్చుకోకు, కొద్దిగా దయాహృదయుడవే ఆలోచించు. నువ్వు ధర్మవిధుడు, ముఖ్యంగా రాజనీతి నీకు బాగా తెలుసు. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతటి వాడి రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సమృద్ధుడు అయిన నువ్వు దూతని తగు రీతిలో దండించాలే కానీ ఇలా శిక్షించరాదు అని చెప్పాడు. అన్నయ్య ఆవిడ గుర్తుపెట్టుకో, అన్ని విద్యలు తెలుసు నీకు, సర్వధర్మాలు తెలుసు. నీలాంటి వాడు ఆవేశపడకూడదు. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా యోగ్యుడిగా, ప్రజ్ఞుడిగా ఆలోచించాలి. అందువల్ల నువ్వు కొద్దిగా కోపం తగ్గించుకొని ఆలోచించు. ఆయన దూతగా వచ్చాడు. దూతని శిక్షించొచ్చే కానీ
సంహరించకూడదు, కనుక ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. విభీషణ, పాపులను వధించటం పాపం కాదు. వీడు చెడు చేసిన పాపుల ప్రాయశ్చిత్తం శిరచ్ఛేదం అన్నాడు. రావణుడికి కోపం వచ్చింది. విభీషణుడి వైపు తిరిగి, పాపుల్ని వధించటం పాపం కాదు, వాడి పాపి. వీడు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం శిరచ్ఛేదమే అన్నాడు. హనుమంతుడు మంచివాడేం కాదు, వాడు పాపాత్ముడు. మన వాళ్ళందరినీ చంపేశాడు, కనుక పాపిని చంపడంలో తప్పు లేదు. వీడికి శిరచ్ఛేదనమే సరైన దండన అన్నాడు రావణుడు. లంకేశ్వర, ధర్మార్థయుక్తంగా చెప్తున్నా, నా మాటలు ప్రశాంతంగా చిత్తంతో ఆలకించు. యుద్ధాల్లో కూడా దూతని వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువుని నేను అంగీకరిస్తాను. వీడు మనకి చాలా నష్టం కలిగించాడు. ఎంత అపకారం చేశాడో ఆయన వీడు దూతే. కొరదాతో కొట్టడమో, బుర్ర గొరిగించటమో, కాలో చెయ్యో విరిచేయటమో ఇవి దూతకు విధించే శిక్షలు, అంతే తప్ప దూతను వధించరాదు అని చెప్పాడు. విభీషణుడు ఎమ్మటే రావణుడు చెప్పాడు, అన్నయ్య నేను ఒప్పుకుంటాను, వీడు తప్పు చేసి ఉండొచ్చు, కొంచెం ఎక్కువగా విర్రవీగాడు, మన వాళ్ళందరినీ సంహరించాడు, శిక్షించవచ్చు, కానీ యుద్ధంలో కూడా దూతని చంపకూడదని చెప్పేసి ఒక నియమం ఉన్నది. దూతకి శిక్ష వేయచ్చు, తల గొరిగించవచ్చు, కొరడాతో కొట్టచ్చు, కాలో చెల్లు విరిచేయచ్చు. దూతకి ఇవే శిక్షలు విధించాలి తప్ప శిరచ్ఛేదనం చేయకూడదన్నాడు. యుక్తాయుక్తలెరిగి ప్రఖ్యాత పొందిన నువ్వు ఆవేశానికి లొంగితే ఏం కావాలి? నిగ్రహం వివేక లక్షణం. ధర్మ నిర్ణయంలో నిన్ను మించిన వాడు లేడు. శాస్త్రజ్ఞానం, లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడు. నీ పరాక్రమం దేవాసులు తలవంచింది. ఇంకొక మాట, ఈ వానరుణ్ణి చంపి మనం సాధించగలిగింది ఏం లేదు. వీడి ప్రభువుని పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు. వీడు తిరిగి వెడితే తప్ప ఈ మానవ వానర ప్రభువు లంకకి యుద్ధానికి రాలేరు. పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతిలైన అనుచరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరు పోయి ఈ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేల్చుకుందాం. అందుచేత ఈ వినాటిని సంహరించకుండా విడిచిపెట్టు అన్నాడు. విభీషణుడు తెలివిగా చెప్పాడండి, ఈ వానరుడిని చంపి నువ్వేం చేస్తావు? మహా అయితే వాడిని చంపేస్తావు. చంపేస్తే ఏమవుతుంది? నీ పరాక్రమం ఇక్కడతో అయిపోతుంది. ఈ విషయం గురించి వాళ్ళ ప్రభువుకు తెలియదు. వీడిని నువ్వు చంపేస్తే ఇంకోటి ఇంత దూరం రాలేడు, నీ గురించి ఏం జరిగిందనేది అవతల చెప్పలేడు. కనుక వీడిని వదిలేయి. నీకు ఎలాగా యుద్ధంలో గెలవటం పెద్ద కష్టమేమీ కాదు. నీ దగ్గర మహావీరులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో యుద్ధాలు గెలిచావు. నీ పరాక్రమాన్ని చూపించు. నీ శత్రువు అయిన వీళ్ళ ప్రభువును సంహరించు. వీడిని వదిలే అన్నాడు. విన్నాడు రావణుడు. దేశకాల యుక్తంగా కనపడింది విభీషణుడు మాట. నువ్వు చెప్పినట్టు దూత వద మంచిది కాదు, నాకు అర్థమవుతుంది. వీడికి శిక్ష వెయ్యాలి. వానరుడికి తోక చాలా ఇష్టమైనది, అది తగలబెట్టండి అన్నాడు. అప్పుడు వీడు వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి అని ఆజ్ఞాపించాడు. రావణుడు కరెక్టే నువ్వు అన్నది. దూతను మనం సంహరించకూడదు. సరే, వీడిని శిక్షిద్దాం. వానరుడికి ఇష్టమైనది ఏంటి? తోక. కనుక వాడి తోకకి నిప్పంటించండి. అది చూసి మన బంధుమిత్రులందరూ ఆనందిస్తారు. వీడిని అందరి ముందు పెట్టి తోకకి నిప్పంటించండి అన్నాడు. అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాల్లోంచి పాత గుడ్డలు తెచ్చి హనుమంతుడు వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తమ చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పంటించారు. లంకలోని ఆబాల గోపాలం హనుమంతుని
ఆయనకి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతుంది. హనుమంతుడు ఆలోచించాడు, ఈ లంకలో రాత్రి తిరగడం వల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలు చేస్తారు అని సంతోషించాడు. శంఖబేరి ధ్వనులతో నగరమంతా హనుమంతుడిని తిప్పుతున్నారు. వీడు గూఢచారి అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూసే రాక్షస స్త్రీలతో నిండాయి. ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసు అగ్నిహోత్రుని ప్రార్థించింది. చూశారండి, రావణుడు ఎప్పుడైతే ఆంజనేయుడు తోక అంటించమన్నారో రాక్షసులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఉన్న పాత గుడ్డలన్నీ పట్టుకొని వచ్చారు. హనుమంతుడు కాయాన్ని బాగా పెంచాడు. అంత పెంచాడు కాబట్టి ఎన్ని గుడ్డలు తెచ్చినా సరిపోవట్లేదు. వాళ్ళ ఇళ్లల్లో ఉన్న పాత గుడ్డలు కొత్త గుడ్డలు అన్నీ తీసుకొచ్చి చుట్టేశారు. దాని అంతటికీ నూనె పూశారు, అంటించారు. హనుమంతుడు అనుకున్నాడు, ఇదే సరైన సమయం. రాత్రిపూట తిరగటం వల్ల లంకనంతా సరిగా చూడలేకపోయాను. ఇప్పుడు వీళ్ళు నా తోకను అంటించి ఊరు మొత్తం తిప్పుతారు. మొత్తం ఎక్కడెక్కడ ఏముంది అన్నీ తెలుసుకుంటాను. అప్పుడు వీడి శక్తి ఏంటో నాకు తెలుస్తుంది అనుకున్నాడు హనుమంతుడు. మంచి డప్పు వాద్యాలతోటి మేళతాళాలతోటి హనుమంతుడిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు ఆయన వాళ్ళని అంటించి. ఈ విషయం ఆ నోట ఈ నోట స్త్రీలంతా పలుకుతూ సీతాదేవి దగ్గరికి సంతోషంగా పోయి చెప్పారు. నీ దగ్గరకు వచ్చిన వానరుడిని మా రావణుడు పట్టుకున్నాడు, వాడి తోకని అంటించారు, వాడిని ఊరంతా తిప్పుతున్నారు అన్నారు. సీతాదేవి పాపం బాధేసింది. నా కోసం వచ్చిన హనుమంతుడికి ఈ శిక్ష ఏంటి అని ఎమ్మటే అగ్నిహోత్రుడిని ప్రార్థించింది. పతి సృష్టిలో తపస్సుల్లో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్ని వ్రత ఫలం హనుమంతునికి చల్లదనాన్ని కలిగించాలి అని ప్రార్థించింది. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నా మీద దయ ఉంటే, నా అదృష్ట లేశం ఏమైనా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమ కాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే, సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడు నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే అగ్నిజ్వాలలు హనుమంతునికి తాకవు. ఆయనకి మలయ పవనాలు కావాలి అని అనుకుంటున్నది సీతాదేవి. సీతాదేవికి ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఎమ్మటే అగ్నిహోత్రుని ప్రార్థించింది. ఆమె తపశ్శక్తి, ఆమె పతివ్రతా శక్తి, ఆమెకున్న సర్వశక్తులు హనుమంతుడికి త్యాగం చేయాలనుకుంటుంది. హనుమంతుడికి వాళ్ళు అంటించిన నిప్పు బాధించకూడదు, అది మలయ పవనాలలాగా తాకాలి అని చెప్పేసి సీతాదేవి ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆలకించిన అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదిలి సీతాదేవికి సంతోషం కలిగించారు. కనకలలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సాకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది. వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది. నిన్న సముద్రం తాడుతుంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు. వాడే అలా వచ్చినప్పుడు రామకార్యార్థినైనందున అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా? హనుమంతుడు అనుకుంటున్నాడు, ఏమిటి వీళ్ళు మంట అంటించారు, నాకు తోకింటి ఇంత చల్లగా ఉంది. అవునులే, నేను ఎప్పుడైతే సీతాన్వేషణకు బయలుదేరానో మైనాకుడే నాకు సహాయం చేయాలని వచ్చాడు. అటువంటప్పుడు రామకార్యార్థిని వచ్చిన వాడికి ఆ అగ్నిదేవుడు సహాయం చేయడా, అందుకే ఇలా చల్లగా ఉన్నట్టుంది అనుకున్నాడంట. రాముని తేజస్సు, సీతాదేవి సౌశల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం, ఈ కారణాల చేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి అని భావించి సింహగర్జన చేసి ఒక గంతులో నగరద్వారానికి ఎగిరాడు. దేహాన్ని సంకుచితం చేశాడు. అంతటితో ఆయనకి కట్టిన త్రాళ్లన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వతమంత పెంచాడు. దేహాన్ని ద్వారానికన్నా దూలంలాగా ద్వారపాలకులను నెలకూల్చాడు. ఎప్పుడైతే అగ్ని చల్లగా అనిపించిందో హనుమంతుడు ఒక్కసారిగా పైకి ఎగిరాడు. ఎగిరి ఒక్కసారిగా చిన్నగా అయిపోయాడు. ఆయనకు కట్టిన తాళ్ళన్నీ ఊడిపోయినాయి. ఎమ్మటే మళ్ళీ దేహాన్ని పెద్దగా పెంచాడు. ద్వారతోరణం పైకి ఎగిరి కూర్చున్నాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులను ఒక్కదట్టుతో చంపేశాడు.
ఒక్కసారి లంకానగరం అంతా కలయి చూశాడు. అగ్నిశిఖలతో నిండిన లంగలంతో హనుమంతుడు ఆదిత్య మండలంలా కనిపిస్తున్నాడు. ఒక్కసారిగా మొత్తం లంకనంతా చూశాడంట. ఆ అగ్ని మండుతుంది కదండి, దాంతో హనుమంతుడు ఎలా కనిపించాడయ్యా అంటే ఆదిత్య మండలంలా, అంటే సూర్యమండలంలా కనిపించాడంట. ఇక ఆలోచించాడు హనుమంతుడు, ఈ వనం విధ్వంసం చేశానని కదా రాక్షస యోధులు కొందరు నేలకూలారు, ఇంకా ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తా, నేను వచ్చిన పని పూర్తవుతుంది అనుకున్నాడు. అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను అనుకొని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించేశాడు. మహాపర్శ్వ, వజ్రధ్వంస, శుక, సారణ, జాంబుమాలి, ఇంద్రజిత్తు, రేష్మకంతు, మకరకక్ష, కుంభకర్ణ, కుంభ, నికాంబర మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు. విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు. సీతాదేవి చెప్పింది కదండి విభీషణుడు చాలా మంచివాడని, అందుకని ఆయన భవనం ఒక్కటే వదిలేశాడు, మిగిలిన అంటించాడు. రావణ భవనం ముట్టించాడు. ప్రళయవేళ మేఘ పంక్తుల్లో అరిమినట్టుగా గర్జించాడు. ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించింది. లంక అంతా అగ్నిజ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నెలకొల్తున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధుల్లో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధ సౌదాల వలె ఉన్నాయన్ని. పసిపిల్లలకు పాలిస్తున్న తల్లులు తమ బిడ్డల్ని గట్టిగా పట్టుకొని వీధుల వెంట పరుగులు తీస్తున్నారు. సౌదాగ్రాల మీద స్త్రీలు తమ బట్టలు మంటల వేడి భరించలేక క్రిందకి దూకుతున్నారు. వేడికి కరిగి రత్నమాణిక్యాలు ప్రవహిస్తున్నాయి. ఆ మంటలు ఒకచాట నిండుగా విరిచిన మేడుగుప్పుల వల్లే, మరొక చోట భృగు పుష్పాల వల్లే, ఇంకొక చోట కుంకుమ కాంతితో ఉన్నాయి. త్రిపురాహ దృశ్యం గోచరించింది. లంకా దహన వేళ వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలు ఆజ్యదారులుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాలు నుండి ధూమం వల్ల కలువుల తోరణంలా ఉన్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది. వీడు వానరుడు కాడు, వజ్రపాణియే, త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్ర, అగ్నుల్లో ఎవడో ఈ రూపంలో వచ్చి ఉండాలి. కాకుంటే సాక్షాత్తు చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన అనుగ్రహ వానర రూపంలో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్ణవ తేజం అవతరించి ఉండాలి అనుకున్నారు రాక్షసులు. లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరం మీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రామును స్మరించాడు. హనుమంతుడు ఈ అద్భుత కార్యాన్ని తిలకించిన దేవగంధర్వ సిద్ధ సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి. ఎప్పుడైతే ఆయన వాళ్ళని అంటించాడో ఊరుకుంటాడండి హనుమంతుడు. మొత్తం కూడా అంటించేసి వచ్చాడు. ఈ వాక్యం గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. చూసిరామంటే కాలిసి వచ్చాడు అంటారు. ఇది కూడా సుందరకాండలోంచి వచ్చిందే అండి. సీతను చూసిరావయ్యా అని రాముడు హనుమంతుడిని పంపిస్తే చూసిరమ్మంటే చూసిరావటం ఎందుకు, మొత్తాన్ని కాల్చే వచ్చేసాడు హనుమంతుడు. లంకనంతా కాల్చి వచ్చేసాడు. అది చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు చూసారా, దానికి అర్థం ఇదనమాట. మొత్తం అన్నీ వాళ్ళ సేనాధిపతి భవనాలు, మంత్రుల భవనాలు, రావణుడి భవనంతో సహా అన్నింటినీ అంటించేసాడు హనుమంతుడు. అన్నీ మండిపోతున్నాయి. రాక్షసులంతా భయకంపితులయ్యారు. భవనాలన్నీ కాలిపోతున్నాయి. వాళ్ళు కూడా చాలామంది మాడిమసి అయిపోయారు. అది చూసిన రాక్షసులు వీడెవడో సామాన్యుడు కాదు, హనుమంతుడు మామూలు వాడు కాదు, మామూలు వాడైతే ఇదన్నీ చేయగలిగేవాడు కాదు, ఇతను వజ్రపాణియో లేక త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్రాగ్నుల్లో ఎవడో ఒకటి రూపంలో వచ్చి ఉంటారు. లేకపోతే ఇంత నాశనం చేయగలుగుతారా? మామూలు వాడికైతే ఇది సాధ్యం కాదు. ఒకవేళ త్రిమూర్తుల్లో ఎవరన్నా వచ్చారేమో, వైష్ణవ తేజమే ఇలా అవతరించిందేమో, శివరూపమే ఇలా వచ్చిందేమో అనుకుంటూ రాక్షసులంతా భయపడుతూ ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. ఇక లంక అంతా అంటించిన హనుమంతుడు ప్రశాంతంగా త్రికూటగిరి శిఖరం మీద సింహంలా కూర్చున్నాడు. అంతా అంటించేసాడు. అమ్మయ్యా, మొత్తాన్ని అయితే నేను అనుకున్న పని చేసేసాను అనుకొని సంతోషంగా త్రికూటగిరి పైకి ఎక్కి కూర్చున్నాడంట.
రాముణ్ణి స్మరిస్తున్నాడు ఒక్కసారిగా. హనుమంతుడిని ఆ అద్భుత కార్యం తొలగించి పైనున్న దేవ గంధర్వ సిద్ధ సాధ్యగణాలు హర్షంతో అభినందించాయంట హనుమంతుడిని. ఎప్పుడైతే ఈ పని అంతా చూశారో పైనుంచి దేవ గంధర్వ సిద్ధ సాధ్య గణాలన్నీ కూడా హర్షంతో హనుమంతుడిని అభినందించి పూలవర్షం కురిపించాయి. ఈ రోజుకి ఈ భాగంతో స్వస్తి పలుకుదాం. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel Ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.